హలో అండి. ఈరోజు ఎంతో రుచిగా ఉండే మునక్కాడల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానికి సరిపడమైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఒక పెద్దవి 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అవి ఒక 3 మినిట్స్ వేపుకోవాలండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది ఏంటంటే ఒక 2 పించ్ ఆఫ్ మెంతి పౌడర్ వేసానండి. మెంతి పౌడర్ వేస్తే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ కరివేపాకు నేను ముందుగా వేయట్లేదండి, తర్వాత వేస్తాను. నాకు అలా వేయడమే చాలా ఇష్టం. కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుమైన కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ వేపుకోవాలండి. కొత్తిమీర బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 బిగ్ టమోటాలు తీసుకున్నానండి. ప్యూరీ చేసుకొని ఆ టమోటాలని అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు వేసుకోవాలండి, నేను స్కిప్ అయిపోయింది. తర్వాత సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. టమోటాలు అంతా బాగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేపుకోవాలండి. తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి. చూసారా, మసాలా అంతా బాగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. తర్వాత లిడ్ తీసి బాగా వేపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలండి. ఇక్కడ అంతా మసాలా బాగా వేగిపోయిన తర్వాత టమోటాలు వేగిపోయిన తర్వాత చెక్క లవంగాల పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, వన్ స్పూన్ కారం, ఇవి వేసుకొని 5 మినిట్స్ మళ్ళీ బాగా వేపుకోవాలండి. ఆ మసాలా అంతా బాగా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసుకోవాలండి. మునక్కాడలు వేసుకున్న తర్వాత బాగా వేపుకొని ఆ మసాలా, ఆ మునక్కాడలు అన్నీ బాగా వేగిన తర్వాత మనకి ఉడకడానికి సరిపోయిన వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని అంతా బాగా కలుపుకొని లిడ్ పెట్టేసేయాలండి. చూడండి, ఎంతో రుచిగా ఉండే మునక్కాడల కర్రీ తయారైందండి. అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ మునక్కాడ కర్రీని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచిగా ఉండే మునక్కాడల కర్రీ రెడీ అయిందండి.